ఓకే, ఇక ఈ ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ విజయసాయిరెడ్డి గారి అంశం మీదకి వెళ్దాం. అలాగే చంద్రబాబు గారి దావోస్ పర్యటన తర్వాత ఒకటి రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, వాటి మీద కూడా ప్రధానంగా వెళ్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించి 2-3 వార్తలు తెలుసుకుందాం. పెన్షన్ టెన్షన్, కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూపులు. పెంచుతామన్నా మొత్తం కాకపోయినా పాత పెన్షన్ అయినా మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి. తెలంగాణలో ఉన్న వారిని తీసుకెళ్లి దావోస్లో ఒప్పందాలు చేసుకుంటారంటూ కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు. అయితే 20 లక్షల PMY ఇళ్ళు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అట్లాగే మూసీ ప్రాజెక్టు కూడా సహకరించాలని కోరారు. ఇక తెలంగాణలో బాండ్ల వేలం ద్వారా తెచ్చిన రుణాలు తిరిగి చెల్లింపుపై రిజర్వ్ బ్యాంక్ స్పష్టత. 15,000 కోట్ల పైన ఏటా ఉంటుందని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో 60,000 కోట్లకు పైగా ఉంటుందట. రైట్, ఇక ఆంధ్ర వార్తలకు వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా వైసీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి. రాజకీయాల్ని తప్పుకుంటున్నానంటూ ఆయన చేసిన ట్వీట్, రాజీనామా చేస్తున్నానంటూ ఒక ప్రకటన చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, వేరే పదవులు ప్రయోజనాలు లేక డబ్బు ఆశించి చేయటం లేదని అన్నారు. అయితే అదే టైంలో ఆయన మోడీ అమిత్ షాలను ఉద్దేశించి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన మరి ఏ ఉద్దేశంతో చేశారు ఏంటనే దాని మీద వెళ్దాం. అయితే సాక్షిలో ఆసక్తికరమైన కథనం ఒకటి వచ్చింది. పార్టీ శ్రేణులు విస్మయం చెందాయి. ఇప్పుడు దీనివల్ల బీజేపీకో టీడీపీకో ఉపయోగపడటం తప్పితే ఇప్పుడు రాజీనామా చేయటం వల్ల ఏమి ప్రయోజనం అని కొంతమంది పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్న తీరు మీద కూడా ఉంది. ఇక దీని మీద కూడా మనం చర్చలోకి వెళ్దాం. ఇక మంచి ప్రభుత్వాన్ని మార్చేస్తే నష్టం అని చంద్రబాబు గారు అన్నారట. దాన్ని ప్రముఖంగా ఇచ్చుకున్నారు. ఇక లోకేష్ గారికిను ఆంధ్రజ్యోతి వాళ్ళకి మధ్య రాజీ కుదిరింది అనుకుంటే ఈ మధ్య మళ్ళీ లోకేష్ గారికి కూడా బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళు. బ్రాండ్ అంతకుముందు లోకేష్ని భ్రష్టు పట్టి బదనాం చేసే ప్రయత్నం చేశారు కదా. బ్రాండ్ ఏపీ పునరుద్ధరణే లక్ష్యంగా 30 మంది పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీలు జరిపారు. దావోస్లో 8 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపారు. 9 మంది అంతర్జాతీయ నిపుణులతో చర్చలు జరిపారంట. మరి ఇంతకీ ఎందుకు రాలేదో మాత్రం రాయట్లేదు. ఎనర్జీ వచ్చిందంట. ఇక్కడ తెలంగాణకి వాటికి పెట్టుబడులు వస్తే ఆంధ్రాకి ఎనర్జీ వచ్చిందంట. మరి అంతకుముందు చంద్రబాబు గారికి నేను దేవసరాను ఇంకా అది ఇదని చెప్పిన వీడియోలు కూడా ఇప్పుడు అప్పట్లో చెప్పిన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు. మరి ఇదంతా ఏం జరుగుతుంది? ఇందాక మనం రోజా గారి వ్యాఖ్యలు విన్నాం కదా. ఇక ఈనాడు వాళ్ళు ఇప్పటికి కూడా వదిలిపెట్టట్లేదు. విజయసాయిరెడ్డి గారు రాజకీయాలు గుడ్ బై చెబుతానన్నా కూడా ఆయన మీద అరాచకపు వార్తను ఒకటి వేశారు. ఆయన అంతా జగన్కు అన్నీ తానే పనిచేశాడని, జగన్ మీద ఆయన మీద ఎంత వీలైతే అంత బురదల్లే ప్రయత్నం చేశారు. విజయసాయిరెడ్డి గారు ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ఇక గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు అంటూ బాబుపాలనలో పెరిగిన అప్పులు, తగ్గిన రెవెన్యూ రాబడి, కొండబద్దలు కొట్టిన కాగ్ గణాంకాలంటూ తాజాగా ఒక కాగ్ రిపోర్టు సంబంధించినటువంటి వార్తలు ఇచ్చారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు గారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని కోరారు. అయితే ఈయన కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. త్వరలో సీఈఓలు వస్తారు, మీరంతా రెడీగా ఉండాలని అధికారులతోటి చెప్పారట. అంటే అది కంపెనీలు ఎందుకు రావట్లేదంటే త్వరలో సీఈఓలు వచ్చి అప్పుడు వాళ్ళు చూసి ఇక్కడ పెట్టుబడులు పెడతారని చెప్పడం ఆయన ఉద్దేశం. తర్వాత నాడు సీఎంగా జగన్ ఉన్నప్పుడు దావోస్ పర్యటనలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు అక్షరాల 1,25,000 కోట్లు. నేడు సీఎంగా ఉన్నప్పుడు ఈయన ఒప్పందాలేని 0 అంటూ సోషల్ మీడియాలో ఇదిగో జగన్ గారు ఆ రోజున ఒప్పందం చేసుకున్న తాలూకు ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పేపర్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. తర్వాత ఈయనెవరో ఒక ఆయన రాశారు ఆసక్తికరంగా, వీలైనప్పుడల్లా జగన్ విధ్వంసం అని రాష్ట్ర ప్రజలకు విషపు మాటలు చెప్పారు. ఇప్పుడు జగన్ కట్టిన పోర్టులు చూపించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని సిటీ బస్ కండక్టర్ కేకలేసినట్లు దావోస్లో అరిసి వచ్చారు. వైజాగ్లో జగన్ కట్టించిన 11 అంతస్తుల భవనం చూపించి ఐటీకి ఐకానిక్ భవనం ఉందని రండి అని పిలుస్తున్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి చంద్రబాబు నిర్మించింది ఒక్కటైనా ఉందా చూపించి పిలవడానికి. అలాగే తిరుపతి వీఐపీ దర్శనాలకు, ఉద్యోగాల ప్రమోషన్లు, బదిలీలు, సిఫార్సు లేఖలకు ఆశపడే మేధావులు, విశ్లేషకులు ఇంకా బాబు విజన్ అంటూనే భజన చేస్తూనే ఉన్నారంటూ ఫోటో సహా విశాఖపట్నంలో కట్టిన ఐకానిక్ బిల్డింగ్ ఇది కరెక్టేనా? మీరు విశాఖ వారే కదా, ఇది ఐకానిక్ బిల్డింగ్ ఇప్పుడు ఐటీకి చెప్తున్నారా? చేస్తున్నారు సార్. అది చాలా కట్టడాలు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. వాటన్ని ఇప్పుడు ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తీసుకొచ్చారు. అక్కడ మళ్ళీ వీళ్ళు తీసుకొస్తున్నట్టు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన మంచినంతా కూడా వాళ్ళు కలరింగ్ చేసుకుంటే ఇది మా వాళ్ళు వచ్చిందని చెప్పి ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ లేకపోతే ఎన్టీపీసీ దగ్గర కానీ
లేదా ఈరోజు వస్తున్నటువంటి కంపెనీలు, మొన్న మోడీ గారు వచ్చింది కానీ ఇప్పుడు వీళ్ళు దావోస్ వెళ్ళి వచ్చింది కానీ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి వీళ్ళు టాల్కమ్ పౌడర్ మేకప్ వేసి ఇది వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఇంకో ఆసక్తికరమైన వార్త ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ బయట జనాలు, ఇది జనసేనకి సంబంధించిన ఒక ఆయన ఎవరో పెట్టారు, జనసేన సోల్డియర్ అట, మెగా ఫ్యామిలీ ఫాలోయర్ అట. చాలా ఆసక్తికరంగా ఉంది. గ్రౌండ్ రిపోర్ట్ బయట జనాల దగ్గర డబ్బులే, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సహా చాలా వ్యాపారాలు ముందుకు సాగటం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక వ్యాపారాలు బాగుంటాయని చాలామంది ఆశిస్తే కానీ ఆ దిశలో ఇప్పటికీ పురోగతి కనిపించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏదో పేరు చెప్పి పనిచేసుకునే వాళ్ళ దగ్గర పేదలు, మధ్యతరగతి వాడి దగ్గర డబ్బులు ఉండేవి, అవి రొటేషన్ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అది కూడా లేదు అని బయట అనుకుంటున్నారు. చాలామంది మంత్రులకు స్వేచ్ఛ లేదు. గతంలో మాదిరిగానే ఇప్పుడు నడుస్తోంది. పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన శాఖల్లో షాడో సీఎం పాత్ర స్పష్టంగా ఉంది అంటూ రాశారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుని మన పార్టీ కార్యకర్తలు, నాయకుల సాధక బాధకాలు తెలుసుకుని, ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేయకపోతే మీ పైన జనం, పార్టీ శ్రేణులు పెట్టుకున్న నమ్మకాలు సన్నగిలుతాయని ఈ జనసేన అభిమాని ఎవరు రాశారు. ఓకే, ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త, ఇంట్రెస్టింగ్ అంటే కాదు, లాఫింగ్ స్టాక్ అయినటువంటి ఇప్పుడు ఆయన బిఆర్ నాయుడు గారి ఉంది కదా, టీటీడీ చైర్మన్ ఛానల్లో చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్య చేశాడు ఒక ఆయన. అది పెద్ద లాఫింగ్ స్టాక్గా, అంటే ఆ టీవీలు పదవులు ఇస్తేనో లేకపోతే వాళ్ళకి ఎట్లా దావోస్ హోటళ్ళ గదిలో కిటికీలు పగిలి రాత్రంతా 12 డిగ్రీల చలిలో ఉన్నా కూడా పెట్టుబడుల కోసం ఉదయాన్నే బాగుపడే కష్టాన్ని చూసి బోర్ నేర్చిన అధికారంట ఒక ఆయన ఎవరో వ్యాఖ్యానించాడంట. జనమంతా పగలబడి నవ్వుకుంటున్నారు. ఇంత పిచ్చిగా కూడా వీళ్ళు టీవీల్లో మాట్లాడతారా అని. నిజంగా దావోస్లో అట్లా కిటికీలు పగులుతాయా? స్వెటర్ లేకుండా ఉంటారా? ఎట్లా అసలు? ఇప్పుడు చంద్రబాబు గారైనా ఎవరైనా మనుషులం కదా, అదేం తప్పేం కాదు కదా. కాకపోతే ఆయన లోపల స్వెటర్ వేసుకుని పైన షర్ట్ వేసుకుని ఉండొచ్చు, ఆ రకంగా జాగ్రత్త పడి ఉండొచ్చు. కానీ అసలు రాత్రి నిద్రపోలేదు. -12 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఎవరైనా చలిలో ఉండగలుగుతారండి? దాని మీద ఒక ఆయన ఎవరో సోషల్ మీడియాలో బలిపెట్టారు. పైదంతా చదివితే టైం వేస్ట్. కానీ గడ్డగట్టి చలి వాతావరణం ఉంటుందని ముందే తెలిసిన అధికారులు అవగాహన లోపంతో కిటికీలు కూడా సరిగ్గా లేని హోటల్ గదుల్లో అద్దెకు తీసుకున్నారు. హోటల్లో గదులు అద్దెకు తీసుకున్నారు. పగిలిన కిటికీ అద్దాలకుండా అధిక మోతాదులో మంచు గదిలోకి రావడంతో చలికి వణికిపోయిన చంద్రబాబు తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది అని ఈయన వ్యంగ్య వ్యాఖ్య చేస్తున్నారు. కనీసం మద్యపానం కూడా అలవాటు లేని చంద్రబాబు అటు గదిలో హీటర్లు లేక, ఇటు వేసుకోవడానికి స్వెటర్ లేక, కప్పుకోవడానికి నాణ్యమైన దుప్పటి లేక తీవ్రమైన చలిలో ఆ రాత్రంతా కనురెప్ప సైతం వాల్చకుండా జాగారం చేశారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ రాత్రంతా గడిపిన చంద్రబాబు పొద్దున్నే బయట ముస్తాబై వచ్చి తాళాలు తీయకముందే స్టాల్స్ ముందు ప్రత్యక్షమవడంతో స్థానికులు నోరెళ్ళబెట్టారని విశ్వసనీయ సమాచారం అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలు, జాకీ మీడియాలు పాపం అన్యాయంగా చంద్రబాబును కూడా ఇట్లాంటి వాటిలో బదనాం చేయడం తప్పితే ఏమైనా అర్థం ఉందా? పోనీ పొగడరా అంటే ఇదివరకు నాగర రాఘవరెడ్డి గారు చెప్తుండేవారు, టంగుటూరు మిరియాలు తాటికాయ అంత అన్నట్టుగా ఈ టీవీలు ఈయనకి చంద్రబాబు గారికి బదనాం ఏమంటాము అపహాస్యం పాలు చేస్తున్నాయా, లేక ఆయనకి ఏమైనా పరువు తెచ్చే వ్యాఖ్యలు చేస్తున్నాయా, ప్రచారం చేస్తున్నాయంటారా రామ్నాథ్ గారు? మీరు కూడా చాలా కాలంగా మీడియాలో ఉన్నారు కదా, డావోస్లో అట్లాంటి హోటళ్ళు ఉంటాయా? అసలు చలిలో తట్టుకునే పరిస్థితి ఉంటుందా? -12 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఎందుకు ఈ పిచ్చి మాటలు చెప్పి ఆయన పరువు తీస్తారు? జనం పిచ్చోళ్ళు, జనం అంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు నమ్మటానికి? మీరు నమ్ముతారా రామ్నాథ్ గారు?